హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే క్లాస్ అయింది. యూట్యూబ్ ఛానల్ తేజు, ఇది నీదైనా నాదైనా ఒకటే. ఓకే, ఇప్పుడు బ్రేక్ ఇచ్చారు గాయ్స్. ఇప్పుడు తినడానికి వెళ్తున్నాం. ఈరోజు అంబేద్కర్ జయంతి. మాకు ప్లేస్మెంట్ ట్రైనింగ్ జరుగుతుంది. సో సండే అయినా మండే అయినా ఎనీ టైం ఎనీ డే క్లాస్లో ఉండాల్సిందే. చాలా కష్టపడుతున్నాం క్లాస్లో కూర్చోండి. ఇప్పుడు తినడానికి వెళ్తున్నాం. పొద్దున్నింటి కూర్చుని ఆకలేస్తుంది క్లాస్లో. చూసారా, మొత్తం చాలా బాగుంది. ఫ్లవర్స్, ఏం ఫ్లవర్స్ ఇవి? దీన్ని పేపర్ ఫ్లవర్స్ అంటారేమో మేబీ. తెలుగులో చెప్పలేదు, తెలుగు తెలీదు. కాగితం పువ్వు. మేము అమ్మాయిలమైనా సన్ స్క్రీన్ రాయం. ఇక్కడ అంబ్రిల్లా కూడా మెయింటైన్ చేస్తారు. ఏముందిలే, ఎలా ఉన్నా. తేజు అన్న ఆర్డర్ చేసావా? లేదు, ఇక్కడ పార్సిల్స్ అన్నీ వస్తాయి, తీసుకుంటాం. ఇప్పుడు మనం టోటల్ ఫ్రెష్కి వెళ్దాం. ఏమున్నాయో చూసి అక్కడ మంచివి తీసుకుందాం. తేజు అయితే టోటల్ ఫ్రెష్ని ఒక నెలకి లీవ్స్ తీసుకుందాం అనుకుంటుంది. క్యాంపస్ ప్లేస్మెంట్ రాకపోతే అదే పని. తీసుకుందామన్నా ఇవ్వరు గాయస్ మనకి. ఆల్రెడీ అది ఉన్నారు ఆల్రెడీ. చాలా ఎండగా ఉంది. విజయవాడ అంటేనే ఎండ. అందులోకి కాలేజ్ కొండల మధ్యలో ఎక్కడో కట్టాడు చివరిన. అమ్మో. అండ్ మీకు ఈరోజు టోటల్ ఫ్రెష్లో ఏమేమి ఉంటాయో కూడా చూపిస్తాను. ఎస్, మాకు ఇచ్చిన బ్రేక్ టైంలో వెళ్తున్నాం. చాలా ప్రొడక్టివ్గా వర్క్ చేస్తున్నాం. అందరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మనం హెల్ప్ చేద్దామన్నా చేయలేము. చేద్దాం గాయస్, మంచి జాబ్ తెచ్చుకుని వచ్చిన మనీతో చేద్దాం, హెల్ప్ చేద్దాం అందరికి. వస్తుంది, తప్పదు. ఇక్కడ ఎన్ని ల్యాక్స్ పెట్టి చదివి జాబ్ లేకుండా అర్థం కావట్లేదు గైస్. మాసి. సో అది టోటల్ ఫ్రెష్ బ్యాక్ సైడ్ వ్యూ. ఇది డామినోస్. ఎస్ఆర్ఎంలో డబ్బులు కట్టడమే కాదు, ఎలా పోగొట్టాలో కూడా తెలుసుకోవచ్చు తిండికి. ఇదంతా మీకు ఇంకో సపరేట్ వ్లాగ్ చేసి చూపిస్తాం. ఇదంతా నెక్స్ట్ టైం ఇంకోసారి వ్లాగ్ చేసి చూపిస్తాం. ఇప్పుడు మాకు టైం లేదు. సో ఇప్పుడు మెయిన్ ఈ టోటల్ ఫ్రెష్ మాత్రమే చూపిస్తాం. వచ్చేసాం గాయ్స్ టోటల్ ఫ్రెష్. ఎస్, ఏం తీసుకున్నాం? ఏంటి ఇటు సైడ్ వచ్చాం. ఎస్ ఇంకా స్మూత్ ఒకటి తీసుకుందాం చల్లగా. ఇంకా ఇంకేమన్నా కావాలి సామ్ నీకు? నాకు ఓఆర్ఎస్ఎల్ కావాలి. అందుకే ఓఆర్ఎస్ఎల్. ఓకే, ఇదే గాయస్, చాలా సింపుల్గా చేస్తున్నాం. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మంచిగా చేస్తాం. ఏం కావాలో తీసుకు. ఇదంతా ఒక మినీ సూపర్ మార్కెట్ అవ్వచ్చు. యా, 70 రూపీస్. ఇక్కడ ఏదో ఉంటే కొట్టేసుకున్నాం తలకి. సరే, ఇట్స్ ఓకే. నీకేం కావాలి సామ్? మా ఇంట్లో బయట తినద్దన్నారండి. ఓకే, దాన్ని తీసుకో ఫాస్ట్గా, టైం అవుతుంది క్లాస్కి వెళ్ళి. ఓకే, తీసుకో, కొని పెడతా. అయిపోయింది.
అండ్ ఇది ఒక ఐస్ క్రీమ్ షాప్. ఇందులోకి వెళ్తే ఒక స్కూప్ అని ఉంటుంది. ఆ స్కూప్ కొనడానికి ఒక 300-400 ఖర్చు పెట్టాలి. దానికన్నా మనం టు శామ్. వావ్, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. వావ్, గడ్డి పువ్వు పర్లేదు, చూడడానికి బాగుందా లేదా? సరే, ఓకే ఓకే. మీకు కూడా గైస్ తీసుకోండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇది కూడా తాగేయండి. ఇంకా అయిపోయింది, రిటర్న్ అయిపోతున్నాం. అన్నీ తీసుకున్నాం. క్లాస్కి వెళ్ళిపోయి వేద్దాం, తినేద్దాం. ఇంకా ఇవి వేద్దాం. చాలా అంటే చాలా ఎండ గాయ్స్ అసలు. ఓ గాడ్. ఒక బ్లాక్ వస్తుంది. ఇంకా కన్స్ట్రక్షన్ చాలా జరుగుతుంది. మేము వెళ్ళేసరికి కడతారు మొత్తం. ఇంకా ఇప్పుడు మేము చాలా లేట్గా వెళ్తున్నాం. మేబీ తిడతారు అనుకుంటున్నాం. ఏం జరుగుతుందో చెప్తాం క్లాస్లోకి వెళ్ళాక. ఏదన్నా ఇప్పుడు మనలో క్రియేటివిటీ చూపించి మనిద్దాం. క్లాస్ చాలా బాగా చెప్తుంది. ఆమె బెంగళూరు నుండి వచ్చిందంట. వాళ్ళ అమ్మాయి బర్త్డే అయినా మా క్లాస్ చెప్పడానికి వచ్చిందంట ఆమె. యా, నిన్న నైట్ చాలా అంటే చాలా వర్షం పడింది. ఈ రోజేమో ఇంత ఎండేస్తుంది. నైట్ రోజు కొంచెం కూల్గా అయిపోయి వర్షం కింద వస్తుంది. కొంచెం చూస్తే మార్నింగ్ ఈసరికి చాలా అంటే చాలా ఎండ. ఇక్కడ చూడండి, బెల్ల ఉంది కదా. నాకు ఇప్పుడు ఒకటి గుర్తొచ్చింది. ఏంటి? ఫస్ట్ ఇయర్లో గోవా అనుకున్నాం కదా. మేము ఫస్ట్ ఇయర్ నుండి ట్రిప్స్ ఎప్పుడు ప్లాన్ చేసుకుంటాం. ఇప్పటికి మేము థర్డ్ ఇయర్ అయిపోతుంది. ఇంకొక 1 monthలో కంప్లీట్ అయిపోతుంది థర్డ్ ఇయర్ కూడా. ఒక్కసారి కూడా వెళ్ళలేదు. ప్రతిసారి మేము ఈ ట్రిప్కి వెళ్దాం, ఆ ట్రిప్కి వెళ్దాం, ప్రతిసారి ప్లాన్ చేస్తూ వచ్చాం. ఒక్కసారి అంటే ఒక్కసారి పోలే. ఏం చేస్తాం? నేను భారతి విజిత ఇంకా విజయవాడలోనే తిరిగేస్తున్నాం బయటికి వెళ్దామని. వెళ్తాం. 4th ఇయర్ అయ్యే లోపల పక్కా ఒక ట్రిప్ వేస్తాం. అవన్నీ అవ్వమ్మా, అవేలా చేద్దాం. కానీ మాకు అసలు ఆ గ్యాపే లేదు. క్యాలెండర్ ఆల్రెడీ వచ్చింది, ప్లేస్మెంట్ క్యాలెండర్. సో ఫుల్ క్లాసెస్, ఫుల్ అంటే ఫుల్. ఒక్కరోజు కూడా ఖాళీ లేకుండా సండే మండే ప్రతిరోజు క్లాసెస్ ఉండే. సో చూద్దాం. అక్కడ వాటరింగ్ చేస్తున్నారు ప్లాంట్స్కి. ఎండలో చేస్తున్నారు ఏంటో మరి. మార్నింగ్ పోయాలి, సన్ వచ్చే ముందే వాటర్ పోస్తే మొక్కలు కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి. ఇంకా ఈవినింగ్ కొంచెం పోస్తే ఆ ఎండకి ఉండి కొంచెం మంచినీళ్ళు కింద తాగుతాయి అవి. అది గాయ్స్ వచ్చేసాం క్యాంపస్ లోపలికి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగుంటుంది. అలా అని వాజ్పేయి గ్రేట్ కూడా. ఎస్, మీరు జాయిన్ అవుదామంటే కొంచెం ఎక్కువ డబ్బులు పెట్టి లోపలికి వెళ్తున్నాం. కాలేజ్ ఫీజు అంతా తినడానికి కూడా ఖర్చు పెడతారు. వచ్చేసాం క్లాస్ బయటే ఉన్నాం. బాయ్ 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 గాయ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ ఆల్సో గో అండ్ సబ్స్క్రైబ్ ఇట్లు మీ తేజశ్రీ. నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను.